ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ మనలను నేటి వరకు కాపాడుతూ వచ్చింది, భద్రపరుస్తూ వచ్చింది. గడిచిన దినాల్లో ఎక్కడ కూడా తన కృపను మనకు దూరం చేయక, కనికరమున ప్రభు మనకు దూరం చేయక, వాత్సల్యమును చూపి, దయను చూపి ప్రభు మనలను క్షేమముగా నెమ్మదిగా ప్రభు మనలను జీవింపచేస్తున్నారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకే, ఆ దేవుని కనికరము కొరకే ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చిన దినాల్లో ఆయనకు కృతజ్ఞులుగా, ఆయనకి ఇష్టలుగా, దేవునికి సాక్షులుగా మన జీవిత కాలం అంతా బ్రతికే కృప ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు మీకా గ్రంథము, మీకా పుస్తకము 3వ అధ్యాయము 4వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, చదవబడుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు ఆనాడున ప్రజలట దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారట. దుర్మార్గత, పాపము, దేవునికి విరోధమైనటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఆ మార్గములలో వారు నడుచుకొని ఉన్నారట. కనుక దేవునికి వారు మొరపెట్టిన, యెహోవాకు వారు మొరపెట్టిన ఆయన వారి మనవిని అంగీకరించట్లేదట. దేవునికి వారు ఎంత ప్రార్థించినను దేవుడు వారి మొరను ఆలకించట్లేదు, వారి ప్రార్థనలను ఆలకించట్లేదు, వారి యొక్క ఆ బలులను దేవుడు అంగీకరించట్లేదు. వారు మొరపెట్టినను ఆయన వారి మనవిని అంగీకరింపక ఉన్నాడు అని మనము చూస్తున్నాం. వారికి కనబడకుండా తను మరుగు చేసుకుంటున్నాడట దేవుడు. వారికి కనిపించకుండా తన ముఖమును, తన ముఖ కాంతిని, తన యొక్క ప్రకాశం, తన మహిమ, తన యొక్క కృప, తన కనికరము అన్న వాత్సల్యత వారి మీద చూపకుండా దేవుడు తాను మరుగు చేసుకుంటున్నాడట. ఎందుకు అని మనము చూచినప్పుడు వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు అని మనము చూస్తున్నాం. ఎవరిని గురించి మాటలు వ్రాయబడుతున్నాయని మనం చూచినప్పుడు యాకోబు సంతతి వారు అని మనము చూస్తున్నాం. అనగా ఇశ్రాయేలీయుల ప్రజలు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వీరు ఇశ్రాయేలీయులట దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారని మనము చూస్తున్నాం. ప్రియులారా, మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో దేవుని ప్రజలముగా, దేవుని రక్తములో కడగబడినటువంటి వారలముగా మనము దేవుని సన్నిధానంలో భక్తి చేయాలి. ఎలా భక్తి చేయాలట? మన భక్తి, మన యొక్క మార్గము దుర్మార్గమైనటువంటి మార్గములుగా కనబడకూడదట. అప్పుడు ఆ దుర్మార్గమైన మార్గంలో మనం నడిచినప్పుడట మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా దేవుడట మన మనవిని అంగీకరించడనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో లోకములో మనం చూసినప్పుడు పాపం అనేది పెరిగిపోతున్నది, దుర్మార్గత అనేది పెరిగిపోతున్నది. దేవుని ప్రజల్లోనూ, దేవుని ఎరుగనటువంటి వారిలోనూ, అన్యజనులలోనూ, దేవుని ఎరిగి దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారిలో కూడా పాపము, శాపకరమైన క్రియలు, దుర్మార్గత, అన్యాయము, మోసము ఇదంతా కూడా పెరిగిపోతూ ఉన్నది. దేవుడు అంటున్నాడు కదా, ఇటువంటి దుర్మార్గమైనటువంటి మార్గములలో, అటువంటి దుర్మార్గత మనలో కనబడిన ఎడల ఆయన మన భక్తిని అంగీకరించాడట, మన ప్రార్థనను అంగీకరించాడట, మనకైనా కనబడాడట. మనకు కనబడకుండా ఆయన మరుగు చేసుకుంటున్నాడట. తన మహిమ మన మీదకి రాకుండా, తన కృప, తన దయ, తన వాత్సల్యత తన ప్రజల మీదకి రాకుండా, దుర్మార్గముగా నడిచేటువంటి వారి మీదకి రాకుండా ఆయన మరుగు చేసుకుంటున్నాడట. ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని సన్నిధానంలో ఆయన కృపను మనం పొందినట్లు, ఆయన కనికరమును మనం పొందినట్లు, దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించినట్లుగా, ఆ ముఖములో ఉన్నటువంటి మహిమ, ఆ దేవుని ముఖములో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ వాత్సల్యత మన మీదకి వచ్చినట్లుగా మనలో ఉన్నటువంటి దుర్మార్గతనట మనం విడిచిపెట్టాలని మనము చూస్తున్నాం. దుర్మార్గమైనటువంటి ఆ మార్గమును మనం విడిచిపెట్టాలని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. సామెతల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కదా, దేవుని యొక్క వాక్యములు అక్కడ మనం ఏమని చదువుతున్నామనగా, నేను గద్దింపగా వారు వినకపోతిరి,
నేను చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి, నేను పిలవగా మీరు వినకపోతిరి అని దేవుడు అంటున్నాడు. దేవుడు పిలిచినప్పుడు తమ మార్గములను విడిచిపెట్టకుండా, తమ దుర్మార్గతను విడిచిపెట్టకుండా, ఆ దుర్మార్గమైన మార్గమున పాపమును విడిచిపెట్టండి అని దేవుడు గద్దించినప్పుడు, ఆ పాపమును విడిచిపెట్టకుండా, దేవుని మాటకు లోబడకుండా వారు అన్యాయముగా దుర్మార్గతను అనుసరించి వారు నడుచుకొని ఉన్నారని లేఖన భాగంలో కూడా మనము చూస్తున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నేను మీకు కనబడను, మీరు నన్ను వెతికినను, శ్రద్ధగా నన్ను వెతికినను, నేను వారికి కనబడుకుందును అని ప్రభు అంటున్నాడు. వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అని ప్రభు అంటున్నాడు. ఎందుకనగా దుర్మార్గత వారిలో కనబడటం మూలముగా, చెడుతనం వారిలో కనబడటం మూలముగా ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము దేవుని సన్నిధానంలో పాపమును, చెడుతనమును, దుర్మార్గతను మనం విడిచిపెట్టినప్పుడే ప్రభు సన్నిధానంలో మనం కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం. మనము చేస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం పొందుకొనగలుగుతాం. మనము చేస్తున్నటువంటి భక్తికి తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు దగ్గర మనం పొందుకొనగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి దేవుని సన్నిధానంలో దుర్మార్గత, పాపమును, చెడుతనమును వీటన్నిటిని విడిచి దేవుని సన్నిధానంలో జీవించుటకు ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఆనాడున ఇశ్రాయేలీయుల ప్రజలు నీ ఎదుట దుర్మార్గతను వారు అనుసరించి నడుచుకున్నట్టు మూలముగా నీవు వారి ప్రార్థన, వారి మొరలు, వారి మనవిని నీవు వినకుండా మిమ్మల్ని మీరు మరుగు చేసుకొని ఉన్నారనే లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మేమెన్నడూ కూడా అటువంటి మార్గములలో దుర్మార్గత, చెడుతనము, పాపములు, శాపకరమైనటువంటి మార్గములో మేము నడవకుండా మమ్మల్ని భద్రపరచండి, మమ్మల్ని సరిచేయండి. నీతి మార్గములలో, యథార్థమైన మార్గములలో, నిత్య జీవపు మార్గములో మమ్మల్ని నడుపుమని ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మీ నిత్య నాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపబడినట్లుగా, మా జీవిత కాలం అంతా నీ కృపాక్షేమములు మాకు తోడై ఉండినట్లుగా, నీ కనికరము, నీ వాత్సల్యత, నీ ముఖములో ఉన్నటువంటి ఆ మహిమ, ఆ జాలి, ఆ దయ మా మీద ప్రకాశించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో ప్రభా, మా యొక్క అడుగు జాడలలో మీరు మాతో ఉండి దుర్మార్గతను విడిచిపెట్టి, పాపమును, చెడుతనమును విడిచిపెట్టి నీ మార్గములలో నీకిష్టులుగా మేము జీవించి అలాగున నడుచుచు నీ నిత్య రాకుడు కొరకు సిద్ధపడే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.